Uh, Hi to all. Welcome to Service Now Learn Easy by Praveen Amin యూట్యూబ్ ఛానల్. నా వీడియోస్ చూసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. ఈరోజు టాపిక్ వచ్చేసరికి స్క్రిప్ట్ ఇన్క్లూడ్లో ఇంటర్వ్యూ ఇచ్చే క్వశ్చన్ బట్టి మనం ఎలా ఆన్సర్ చేయాలి, ఎలా సింపుల్గా ఆ కోడ్ జనరేట్ చేయాలి అనేది తెలుసుకుందాము. నేను చెప్పేది ప్రతిదీ తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ప్లస్ పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. నెక్స్ట్ కోడ్ ఎలా అటెండ్ చేయాలి అనేది కూడా నేను బేసిక్ ఐడియా ఇస్తాను. ఏదైనా ఫైనల్గా ప్రాక్టీస్ని బట్టి వస్తుంది మనకి. థియరీ పరంగా నాలెడ్జ్ ఉంటే ప్రాక్టీస్ చేయలేం. డైలీ ప్రాక్టీస్ చేస్తేనే స్క్రిప్ట్ ఇంక్లూడ్ వస్తుంది. స్క్రిప్ట్ ఇంక్లూడే కానీ ఏ కోడింగ్ అని వస్తుంది. స్క్రిప్ట్ ఇంక్లూడ్ నేను ఎందుకు కంటిన్యూ చేస్తున్నానంటే సర్వీస్ నౌలో స్క్రిప్టింగ్ చాలా ఇంపార్టెంట్. ఆ స్క్రిప్టింగ్లో కూడా స్క్రిప్ట్ ఇంక్లూడ్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే స్క్రిప్ట్ ఇంక్లూడ్లో కోడ్ రాయడం వస్తే మనకి బిజినెస్ రూల్లో కోడ్ కవర్ అవుతుంది, క్లయింట్ స్క్రిప్ట్లో కోడ్ కవర్ అవుతుంది, అట్ ది సేమ్ టైం వర్క్ ఫ్లోలో కోడ్ కవర్ అవుతుంది, ఇంటిగ్రేషన్లో కోడ్ కూడా కవర్ అయిపోతుంది. అంత ఇంపార్టెన్స్ అండి. అందుకే ఇంటర్వ్యూ కూడా సర్వీస్ నౌ డెవలపర్కి మోస్ట్లీ 60-70% ఆఫ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ స్క్రిప్టింగ్ నుంచి వస్తాయి. ఆ స్క్రిప్టింగ్లో కూడా మోర్ దాన్ 70% క్వశ్చన్స్ స్క్రిప్ట్ ఇంక్లూడ్ నుంచి వస్తాయి. అంత ప్రయారిటీ ఉందండి స్క్రిప్ట్ ఇంక్లూడ్కి. సో నేను కంప్లీట్గా అందుకే ఫోకస్ చేస్తాను స్క్రిప్ట్ ఇంక్లూడ్కి. స్క్రిప్ట్ ఇంక్లూడ్ పర్ఫెక్ట్గా వస్తే మనం ఏ ఇంటర్వ్యూని ఈజీగా ఫేస్ చేసేయచ్చు. మంచి ప్యాకేజ్ కూడా వస్తాయి. మనం హై ప్యాకేజ్ డిమాండ్ చేసే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. స్క్రిప్ట్ ఇంక్లూడ్లో కోడ్ పర్ఫెక్ట్గా వస్తాయి. ఈవెన్ 100-200% కూడా హైక్స్ వస్తాయి. దాంతోపాటు సర్టిఫికేషన్స్ ఉంటాయి. సర్వీస్ నౌలో సర్టిఫికేషన్స్ చేయడానికి ఈజీ అవుతుంది. వీటితో పాటు మనకి రెలవెంట్ కోర్సులు ఉన్నాయి సర్వీస్ నౌలో. ITSMతో పాటు ఐటామ్ అని, HRST అని, GRC అని, ఇలా మోర్ దెన్ 10 ఉన్నాయండి. సో ఈ 10కి బేస్ ఐటీఎస్ఎం రావాలంటే మనకి ఏం కావాలి? స్క్రిప్టింగ్ పర్ఫెక్ట్గా వస్తే ఇవన్నీ చాలా ఈజీగా ఉంటాయి. మనకి ITSM 3 months యావరేజ్ పడుతుంది నేర్చుకోవడానికి. మిగతావన్నీ ITSM పర్ఫెక్ట్ నేర్చుకుంటే మిగతావంతా 1 week నుంచి 1 monthలో మ్యాక్సిమం వచ్చేస్తాయి. ఒక ఐటమ్ మాత్రం చాలా టఫ్ అండి. ఒక 2 months పట్టొచ్చు. అది సర్వర్స్ ఉంటాయి. సో అందువల్ల మీరు ఫస్ట్ ఫోకస్ చేయాల్సింది ITSM బేసిక్స్ నేర్చుకుని ప్రాక్టీస్ చేయాల్సింది స్క్రిప్ట్ ఇంక్లూడ్ నుంచి. స్క్రిప్ట్ ఇంక్లూడ్ ప్రాక్టీస్ చేస్తే మనకి గ్లైడ్ రికార్డ్స్ అంటే గ్లైడ్ APIs కవర్ అయిపోతాయి. గ్లైడ్ ఎజాక్స్, గ్లైడ్ రికార్డ్స్, గ్లైడ్ టైమ్ అండ్ రికార్డ్ ఇవన్నీ కవర్ అయిపోతాయి. సో అందువల్ల నేను ఫస్ట్ ప్రయారిటీ కూడా స్క్రిప్ట్ ఇంక్లూడ్ చేస్తున్నాను. నా వీడియోస్ కూడా కంప్లీట్గా స్క్రిప్ట్ ఇంక్లూడ్ మీదే ఉంటున్నాయి. ఈరోజు క్వశ్చన్ వచ్చేసరికి హౌ టు ఫెచ్ మేనేజర్ ఆఫ్ ఏ యూజర్ అంటే ఒక యూజర్ నేమ్తో మేనేజర్ని ఎలా పాపులేట్ చేస్తాం, మేనేజర్ నేమ్ ఎలా ఫెచ్ చేస్తాం అనేది ఇంటర్వ్యూ క్వశ్చన్. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ప్రతి ఇంటర్వ్యూలో ఈ క్వశ్చన్ కామన్గా అడుగుతారు. రోల్స్ యూజర్ నేమ్ యూజ్ చేసుకుని రోల్స్ క్రియేట్ చేయమని, యూజర్ నేమ్ క్రియేట్ చేసుకుని మేనేజర్ ఇన్ఫర్మేషన్ క్రియేట్ చేయమని ఇలా ఫ్రీక్వెంట్గా అడుగుతూ ఉంటారండి. సో ఇది చాలా ఇంపార్టెంట్. అంతేకాకుండా సర్వీస్ నోలో అప్రూవల్స్ ఉంటాయి. ఏవేంటి? లీవ్ రిక్వెస్ట్ కానీ, యాక్సెస్ రిక్వెస్ట్ కానీ, చేంజ్ రిక్వెస్ట్ కానీ, ఇవన్నీ కంప్లీట్గా యూజర్ మేనేజర్కే వెళ్తాయి. అవును కదా? మనకెవరు యూజర్ యొక్క మేనేజర్ అంటే మన మేనేజర్కే వెళ్తాయి ఈ రిక్వెస్ట్లు మొత్తం. ఎందుకంటే అప్రూవ్ చేసేది మన మేనేజరే. సో మేనేజర్ ఎక్కడ ఉంటాడు? sys_user టేబుల్లో ఉంటారు. రెఫరెన్స్ ఫీల్డ్ అనేది మేనేజర్ ఫీల్డ్ అనేది మనం టేబుల్ sys_user టేబుల్ ద్వారా ఫెచ్ చేసుకోవాలి డేటా. అంతేకాకుండా రెఫరెన్స్ ఫీల్డ్ని గ్లైడ్ రికార్డ్ ద్వారా స్క్రిప్ట్ ఇంక్లూడ్లో హ్యాండిల్ చేయగలం అని టెస్ట్ చేస్తారు మన ఇంటర్వ్యూర్. రెఫరెన్స్ ఫీల్డ్స్ని ఇవన్నీ రెఫరెన్స్ ఫీల్డే కదా. sys_user టేబుల్లో మేనేజర్ అనేది రెఫరెన్స్ ఫీల్డ్. ఓకేనా? సో ఈ రెఫరెన్స్ ఫీల్డ్ని గ్లైడ్ రికార్డ్ ద్వారా స్క్రిప్ట్ ఇంక్లూడ్లో హ్యాండిల్ చేయగలని టెస్ట్ చేస్తారు. మీకు చూపిస్తాను ఒకసారి స్క్రిప్ట్ ఇంక్లూడ్. యూజర్స్ ఏదో ఒక యూజర్ ఓపెన్ చేద్దాం. ఇందులో ఏంటిది? లీవ్ రిక్వెస్ట్, యాక్సెస్ రిక్వెస్ట్, చేంజ్ రిక్వెస్ట్ యూజర్ మేనేజర్కి వెళ్తాయి. మన రిక్వెస్ట్ మొత్తం యూజర్ మేనేజర్కి వెళ్తాయి. ఎందుకంటే ఈయన అప్రూవ్ చేస్తారు, ఈ మేనేజర్ అప్రూవ్ చేస్తారు. ఓకేనా?
యూజర్ మేనేజర్ అంటే ఏంది? సిస్ యూజర్స్ టేబుల్‌లో ఒక రిఫరెన్స్ ఫీల్డ్. ఇదే టేబుల్ ఇది సిస్ అండర్‌స్కోర్ యూజర్ టేబుల్. ఇందులో రిఫరెన్స్ ఫీల్డ్ అండి ఇది. టేబుల్ ఏంటి? సిస్ అండర్‌స్కోర్ యూజర్ టేబుల్. ఇందులో రిఫరెన్స్ ఫీల్డ్. రిఫరెన్స్ అంటే రిఫరెన్స్. సో, ఈ రిఫరెన్స్ ఈ క్వెషన్ అడగడం ద్వారా మనకి గ్లైడ్ రికార్డ్ ద్వారా గ్లైడ్ రికార్డ్ యూజ్ చేసి స్క్రిప్ట్ ఇంక్లూడ్‌లో హ్యాండిల్ చేయగలని టెస్ట్ చేస్తాం. గ్లైడ్ రికార్డ్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మనం స్క్రిప్టింగ్ పర్ఫెక్ట్ రావాలంటే కంపల్సరీ గ్లైడ్ రికార్డ్ వస్తేనే పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఇది క్వెషన్. తర్వాత మనం ఇంపార్టెన్స్ ఆఫ్ ది క్వెషన్ నేర్చుకున్నాం. తర్వాత హౌ వీ కెన్ రైట్ ది కోడ్, బ్రేక్ ది రిక్వైర్మెంట్స్ ఇంటూ సింపుల్ స్టెప్స్. మనకి ఎప్పుడైనా కోడ్ రాయమని అడిగితే ఫస్ట్ మన క్వెషన్‌ని బ్రేక్ చేద్దాం. బ్రేక్ చేసి దాన్ని సింప్లిఫై చేసుకుంటే మనకి ఆల్మోస్ట్ 50% కోడింగ్ వచ్చినట్టే. ఫస్ట్ క్వెషన్ మనం జాగ్రత్తగా చూసుకోవాలండి. జాగ్రత్తగా చూస్తే దానిలోనే ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇక్కడ ఏం అడుగుతున్నాడు? ఫెచ్ మేనేజర్ ఆఫ్ ఎ యూజర్. అంటే ఏంటిది? యూజర్ టేబులే కదా అడుగుతుంది. యూజర్ అంటే ఏంటి? సిస్ అండర్‌స్కోర్ యూజర్ టేబుల్. ఎందులో అడుగుతున్నాడు? స్క్రిప్ట్ ఇంక్లూడ్ వాడుతున్నాడు. స్క్రిప్ట్ ఇంక్లూడ్‌లో నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను వన్ బై వన్ ఇప్పుడు. స్క్రిప్ట్ ఇంక్లూడ్స్ కోడ్ ఎక్స్‌ప్లనేషన్ అండ్ టెస్ట్ ఇన్ బ్యాక్‌గ్రౌండ్. ఇక్కడ ఏంటంటే మనం స్క్రిప్ట్ ఇంక్లూడ్ కోడ్ రాసాము. కోడ్ అంటే ఏంటి? ఫార్ములా క్రియేట్ చేసాం. ఫార్ములా ఎప్పుడు రిప్రజెంట్ అవుతుందంటే మనకి ఎప్పుడు వస్తుందంటే ఆ ఫార్ములాని మనం బ్యాక్‌గ్రౌండ్ స్క్రిప్ట్‌లో గాని, బిజినెస్ రూల్‌లో గాని అప్లై చేసినప్పుడే వస్తుంది ఫార్ములా. అందువల్ల మనం బ్యాక్‌గ్రౌండ్ స్క్రిప్ట్‌లో టెస్ట్ చేస్తాం. మనం కొత్తగా సర్వీస్ నౌలో స్క్రిప్టింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాం కాబట్టి ఇనీషియల్‌గా బ్యాక్‌గ్రౌండ్ స్క్రిప్ట్ ప్రాక్టీస్ చేసుకొని కొంచెం స్క్రిప్టింగ్ మీద నాలెడ్జ్ వచ్చిన తర్వాత రియల్ టైమ్‌గా మనం బిజినెస్ రూల్స్ కానీ అట్లా ఫర్దర్‌గా వెళ్ళాం. తర్వాత స్క్రిప్ట్ రాసేటప్పుడు మనకి ఫాలో అవ్వాల్సిన గుడ్ ప్రాక్టీస్ ఏందని దీనిలో తెలుసుకుందాం. దాంతో పాటు కన్క్లూజన్. స్క్రిప్ట్ ఇంక్లూడ్ ఏంటి? మన కోడ్ ఎలా రాసాము? ఏ ప్రికాషన్స్ తీసుకోవాలి? ఇవన్నీ కన్క్లూజన్ కింద వచ్చేస్తాయి. ప్రొసీడ్ అవుదామండి. క్వెషన్ చూద్దాం ఇప్పుడు. క్వెషన్ ఏంటి? హౌ కెన్ హౌ వీ కెన్ ఫెచ్ ఫిటిసిహెచ్ ఫెచ్ ది మేనేజర్ మేనేజర్ ఆఫ్ ఏ యూజర్ using script include in service now. సర్వీస్ నోలో స్క్రిప్ట్ ఇంక్లూడ్ యూజ్ చేసుకొని యూజర్ యొక్క మేనేజర్ ఇన్ఫర్మేషన్ మనకి ఫెచ్ చేయాలి. ఆ మేనేజర్ ఎవరు అనేది ఫెచ్ చేయాలి మనం. ఆన్సర్ ఇప్పుడు బ్రేక్ చేద్దాం కోడ్ని. ఆన్సర్ ఇప్పుడు ఏంటిది? సర్వీస్ నోలో స్క్రిప్ట్ ఇంక్లూడ్లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే స్క్రిప్ట్ రాసేటప్పుడు ఫస్ట్ మీరు ఈ క్వశ్చన్ జాగ్రత్త చదవండి. హౌ వీ క్యాన్ ఫెచ్ ది మేనేజర్ ఆఫ్ ఏ యూజర్ యూజింగ్ స్క్రిప్ట్ ఇంక్లూడ్ ఇన్ సర్వీస్ నౌ. స్క్రిప్ట్ ఇంక్లూడ్ యూజ్ చేస్తున్నాను. యూజర్ యొక్క మేనేజర్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ఇప్పుడు ఏంటంటే స్క్రిప్ట్ ఇంక్లూడ్లో బేసిక్ స్ట్రక్చర్ ఉంది. ఫస్ట్ ఏంటి? క్లాస్ క్రియేట్ చేస్తాం. క్రియేట్ క్లాస్ ఫస్ట్ స్టెప్ ఇది. స్క్రిప్ట్ ఇంక్లూడ్లో క్లాస్ క్రియేట్ చేస్తాం. సెకండ్ స్టెప్ ఏంటి? ఇనిషియలైజ్ చేయాలి. క్రియేట్ చేసిన క్లాస్ని ఇనిషియలైజ్ చేయాలి కదా. యాడ్ ఇనిషియలైజ్. ఇవి బేసిక్స్ అండి. ఎక్కడైనా మన కోడ్ రాయాలంటే కంపల్సరీ మ్యాండేటరీ. యాడ్ ఇనిషియలైజ్ తర్వాత ఏం చేయాలి? క్లాస్ క్రియేట్ చేసాము. క్లాస్ ఒక నేమ్ ఇచ్చాము. దానికి ఇనిషియలైజేషన్ ఇచ్చాము. తర్వాత ఏం చేయాలి? ఫంక్షన్ రాయాలి కదా. క్రియేట్ ఏం ఫంక్షన్ రావాలి? గెట్ యూజర్ మేనేజర్ ఫంక్షన్ రావాలి కదా. మన క్వశ్చన్ ఏంటి ఇక్కడ? ఫెచ్ ది మేనేజర్ ఆఫ్ ఏ యూజర్ అంటే ఏంటి? గెట్ యూజర్ మేనేజర్. గెట్ యూజర్ మేనేజర్ ఫంక్షన్. గెట్ యూజర్ మేనేజర్ ఫంక్షన్ రాయాలి. తర్వాత ఏంటండి?
ఫంక్షన్ రాస్తాం. ఇప్పుడు ఇంకా అసలు టాస్క్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు క్వెరీ స్టార్ట్ చేయాలి. ఏ క్వెరీ చేయాలి? ఎక్కడి నుంచి చేయాలి క్వెరీ? ఇప్పుడు ఏంటి మనకి ఫెచ్ ది మేనేజర్ ఆఫ్ యూజర్ యూజింగ్ స్క్రిప్ట్ ఇంక్లూడ్. మేనేజర్ ఆఫ్ యూజర్ అంటే ఏంటి? ఏ టేబుల్ నుంచి క్వెరీ చేయాలి మనం? యూజర్ టేబుల్ నుంచి క్వెరీ చేయాలి. ఏ యూజర్? సిస్ అండర్ స్కోర్ యూజర్ అనే టేబుల్ నుంచి మనం క్వెరీ చేయాలి. క్వెరీ సిస్ అండర్ స్కోర్ యూజర్ టేబుల్ ఎలా క్వెరీ చేయాలి మనం? ఇక్కడ ఇచ్చాడు హౌ వీ కెన్ ఫెచ్ ది మేనేజర్ ఆఫ్ యూజర్. యూజర్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మన నేమ్తో సెట్ చేయాలి. ఏదో ఒక నేమ్ యూజర్ నేమ్తో కదా సెట్ చేసేది. క్వెరీ సిస్ అండర్ స్కోర్ యూజర్ టేబుల్ విత్ యూజర్ నేమ్ అంటే యూజర్ నేమ్తో సెట్ చేయాలి. విత్ యూజర్ నేమ్. యూజర్ నేమ్తో సెట్ చేస్తే మనకు వస్తుంది. తర్వాత ఏం చేయాలి? ఇక్కడ ఏమన్నాడు? క్వెరీ సిస్ అండర్ స్కోర్ యూజర్ టేబుల్ విత్ యూజర్ నేమ్. యూజర్ నేమ్తో క్వెరీ చేయాలి. యూజర్ నేమ్ లేకపోతే ఓకే. యూజర్ ఉంటే క్వెరీ చేయాలి. అంటే ఏంటి? ఇఫ్ యూజర్ ఎగ్జిస్ట్. యూజర్ ఉంటే ఏం చేయాలి? ఇఫ్ యూజర్ ఎగ్జిస్ట్. యూజర్ ఉండాలి కదా, ఫస్ట్ క్వెరీ చేయాలంటే యూజర్ ఉండాలి కదా యాక్టివ్లో. ఏం చేయాలి? యూజర్ ఉంటే మనకేం కావాలి? మేనేజర్ నేమ్ కావాలి, అంటే మేనేజర్ ఫీల్డ్ కావాలి. చెక్ మేనేజర్ ఫీల్డ్. తర్వాత ఏం చేయాలి? నెక్స్ట్ పాయింట్. ఇప్పుడు ఏంటి? యూజర్ ఉంటే మేనేజర్ చెక్ చేయాలి, అంతే కదా? మేనేజర్ ఫీల్డ్ ఉంటే మేనేజర్ నేమ్ రావాలి కదా. ఇక్కడ యూజర్ ఉంటే మేనేజర్ ఫీల్డ్ రావాలి. అది మేనేజర్ ఉంటే మేనేజర్ నేమ్ రావాలి కదా. ఇఫ్ మేనేజర్ ఎగ్జిస్ట్. ఇఫ్ మేనేజర్ ఎగ్జిస్ట్. మేనేజర్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో అందువల్ల మనం ఇఫ్ మేనేజర్ ఉంటే ఏం చేయాలి? రిటర్న్ మేనేజర్ నేమ్. రిటర్న్ మేనేజర్ నేమ్కి మేనేజర్ నేమ్ ఇవ్వమంటుంది. మేనేజర్స్ నేమ్. నెక్స్ట్ పాయింట్. ఇక్కడ ఏంటి? క్వెరీ సిస్ యూజర్ టేబుల్ విత్ యూజర్ నేమ్. మన యూజర్ నేమ్తో యూజర్ టేబుల్ ద్వారా సెట్ చేయాలి. ఇప్పుడు ఏంటి? యూజర్ ఉంటే యూజర్ ఉండొచ్చు, లేకపోవచ్చు కదా. సో ఇప్పుడు ఏంటి? యూజర్ ఉంటే మేనేజర్ ఫీల్డ్ చెక్ చేయమంటుంది. ఇప్పుడు ఏంటి? మేనేజర్ ఉన్నాడు. మేనేజర్ ఉంటే మేనేజర్ నేమ్ సెట్ చేయమంటుంది. ఇఫ్ మేనేజర్ ఎగ్జిస్ట్ రిటర్న్ మేనేజర్స్ నేమ్. మేనేజర్ ఉంటే మేనేజర్ నేమ్తో. అదే మేనేజర్ లేకపోతే ఇఫ్ నో మేనేజర్. మేనేజర్ ఉండొచ్చు, లేకపోవచ్చు కదా. అందుకని ఇఫ్ నో మేనేజర్ లేకపోతే రిటర్న్ వచ్చేయమంటుంది. రిటర్న్ నో మేనేజర్ అసైన్డ్. అంటే ఏంటి? మేనేజర్ అసైన్ చేయలేదని మీనింగ్తో వచ్చేయమంటుంది. రిటర్న్ నో మేనేజర్ అసైన్డ్. మేనేజర్ అసైన్ కాలేదు అని రిటర్న్ అవ్వాలి. నెక్స్ట్ పాయింట్. ఏంటి? మేనేజర్ లేకపోతే, సో యూజర్ కూడా లేకపోతే ఇఫ్ యూజర్. దీన్ని లూప్ అంటారండి. ఇఫ్ వైల్ ఎన్ని లూప్స్ అంటే చెక్ చేస్తారు, ఉంటే ఏంటి లేకపోతే ఏంటి. నాట్ ఫౌండ్. రిటర్న్ యూజర్ నాట్ ఫౌండ్. యూజర్ లేకపోతే ఏం చేయమంటుంది? రిటర్న్ యూజర్ నాట్ ఫౌండ్. యూజర్ లేరు అని రిటర్న్ మెసేజ్తో రిటర్న్ చేస్తుంది. అది ఫైనల్గా ఇదండి. క్లాస్ క్రియేట్ చేస్తాం ఫస్ట్. స్క్రిప్ట్ ఇంక్లూడ్లో ఫస్ట్ మనకు క్వశ్చన్ అడగానే ఏం చేస్తాం? క్లాస్ క్రియేట్ చేస్తాం. తర్వాత క్రియేట్ చేసిన క్లాస్కి ఇనిషియలైజేషన్ ఆప్షన్ యాడ్ చేయాలి. తర్వాత
క్లాస్ క్రియేట్ చేసి ఇనిషియలైజ్ చేసాం. దాని ఫంక్షన్ ఉండాలి కదా. ఫంక్షన్ అంటే ఏంటి? ఏ పని చేయాలని చెప్పేది. ఏ పని చేయాలని మనం మెన్షన్ చేస్తున్నాం. క్రియేట్ గెట్ యూజర్ మేనేజర్ ఫంక్షన్ అంటే ఏంటి? యూజర్ యొక్క మేనేజర్ ఫంక్షన్ క్రియేట్ చేయాలి. తర్వాత ఏంటి? క్వైరీ సిస్ యూజర్ టేబుల్ విత్ యూజర్ నేమ్. ఎందుకంటే యూజర్ అంటున్నాం కాబట్టి కంపల్సరీ సిస్ యూజర్లోనే ఉంటుంది. సిస్ యూజర్ టేబుల్లో యూజర్ నేమ్ ద్వారా సెట్ చేయాలి, మనం క్వైరీ చేయాలి. యూజర్ ఉంటే ఏం చేయాలి? మేనేజర్ ఫీల్డ్ ఉండాలి. మేనేజర్ ఫీల్డ్ ఉంటే మేనేజర్ నేమ్ కావాలి. మేనేజర్ లేకపోతే మేనేజర్ లేడు అని, నో మేనేజర్ అసెండ్ అని మనకి ఎర్రర్ రావాలి. ఒక ఎర్రర్ లాగా రావాలి. అదే యూజర్ లేకపోతే యూజర్ నాట్ ఫౌండ్ అని రావాలి మనకి. ఓకేనా? తర్వాత ఏం చేయాలంటే, ఇప్పుడు అంతా అయిపోయింది కదా, కోడ్ క్లోజ్ చేయాలి కదా. క్లోజ్ క్లాస్ని క్లోజ్ చేయాలి. ఇది బేసిక్ ఫ్రేమ్ అండి. క్లోజ్ క్లాస్. ఈ బేసిక్స్ ఏం చేస్తాం? క్రియేట్ క్లాస్, ఇనిషియలైజ్ చేస్తాము. గెట్ యూజర్ ఫంక్షన్ కావాలి మనకి. క్వైరీ చేయాలి. క్వైరీ అంటే గ్లైడ్ రికార్డ్ ఇది చేయాలి. గ్లైడ్ రికార్డ్ ఎందుకు వాడతాం అంటే క్వైరీకి వాడతాం. అదే యూజర్ ఉంటే మేనేజర్ ఫీల్డ్ రావాలి. మేనేజర్ ఉంటే మేనేజర్ నేమ్ రావాలి. మేనేజర్ లేకపోతే నో మేనేజర్ అసెండ్ అని రావాలి మనకి. అదే యూజర్ లేకపోతే యూజర్ లేరు అని రావాలి. రిటర్న్ యూజర్ నాట్ ఫౌండ్ అని రావాలి. ఫైనల్గా క్లాస్ క్లోజ్ చేయాలి. ఇదండి మనం రెగ్యులర్గా వాడేది. క్రియేట్ క్లాస్, క్లాస్ క్రియేట్ చేస్తాము, ఇనిషియలైజ్ చేస్తాము. క్రియేట్ గెట్ యూజర్ మేనేజర్ ఫంక్షన్ యూజ్ చేస్తాము. సిస్_యూజర్ టేబుల్ క్వైరీ చేస్తాము యూజర్ నేమ్ కోసం. అదే యూజర్ ఉంటే మేనేజర్ ఫీల్డ్ కావాలి. మేనేజర్ ఉంటే మేనేజర్ నేమ్ కావాలి. మేనేజర్ లేకపోతే నో మేనేజర్ అనేది కావాలి మనకి. అదే యూజర్ లేకపోతే రిటర్న్ యూజర్ నాట్ ఫౌండ్ అని రావాలి. ఫైనల్గా క్లాస్ క్లోజ్ చేయాలి. సో ఈ ఫామ్లో మనం ఫాలో అవుదాం. ఇంకోటి ఏంటంటే, ఈ 3 మనం క్రియేట్ చేసిన పని లేదు. స్టార్టింగ్ స్క్రిప్టింగ్ టూల్ క్రియేట్ చేసేప్పుడే మనం డిఫాల్ట్గా వచ్చేస్తాయి. అది మీకు ఈజీ. మీకు ఎలాగో చూపిస్తాను. ఇప్పుడు స్క్రిప్ట్ ఇంక్లూడ్కి వెళ్దాం. స్క్రిప్ట్ ఇంక్లూడ్లో సిస్టమ్ డెఫినేషన్ కింద స్క్రిప్ట్ ఇంక్లూడ్ వస్తుంది. ఇది ఓపెన్ చేద్దాం, క్లిక్ చేద్దాం. కొత్తగా మనం స్క్రిప్ట్ ఇంక్లూడ్లో కోడ్ రాస్తున్నాము. న్యూ మీద క్లిక్ చేయాలి. లోడ్ అయ్యి వస్తుంది మనకి నేమ్ ఎలా ఉండాలంటే, ఇది నేమ్ అండి. ఇట్లా ఉంటుంది స్క్రిప్ట్ ఇంక్లూడ్ యొక్క ఫ్రేమ్వర్క్. ఇది జాగ్రత్త చూడండి. నేమ్, అప్లికేషన్, ఏపీ నేమ్, యాక్సెస్ ఫ్రమ్, గ్లైడ్ అజాక్స్ ఎనేబుల్, మొబైల్ కాలబుల్, శాండ్ బాక్స్ ఎనేబుల్, డిస్క్రిప్షన్, స్క్రిప్ట్. ఇక్కడ మనకి ఏం లేదు. చూడండి, జాగ్రత్త చూడండి. ఇప్పుడు మనం నేమ్ రాస్తున్నాం. నేమ్ ఎట్లా ఉండాలంటే, నేమ్ చాలా మీనింగ్ఫుల్గా ఉండాలి, సింపుల్గా ఉండాలి. కాంప్లికేటెడ్ ఉంటే మనకి కోడ్ మనకి అర్థం కాదు. సో మన నేమ్ వచ్చేసరికి మనకి క్వశ్చన్ తగ్గట్టుగా మనం ఆన్సర్ చేస్తున్నాం కాబట్టి, సో దానికి యూజర్ కావాలి కదా, యూజర్ డీటెయిల్స్ కావాలి కదా. సో మనకి యూజర్ అని పెట్టుకుంది, యూజర్ యూటిలిటీస్. సో నేమ్ క్యామెల్ కేస్ ఉండొచ్చు, ఇట్లా సెంటెన్స్ ఫార్మ్ ఇది ఈ క్యాప్ ఉండొచ్చు, కానీ మీనింగ్ఫుల్గా ఉండాలి. ఇది బెస్ట్ ప్రాక్టీస్ అండి. ఇట్లా క్లిక్ రాసిన తర్వాత మనం కర్సర్ ఎక్కడైనా పెట్టిన తర్వాత ఏపీ నేమ్ వచ్చేస్తుంది, స్క్రిప్ట్ ఫ్రేమ్వర్క్ వచ్చేస్తుంది. చూడండి, ఇదిగో ఏపీ నేమ్ వచ్చేసరికి గ్లోబల్ డాట్ యూజర్ యూటిలిటీస్ అని వస్తుంది. గ్లోబల్ అనేది కామన్గా వస్తుంది వీటిలో. అప్లికేషన్ అనేది గ్లోబల్ ఉండొచ్చు, మన స్కోప్ ఉండొచ్చు, మనం సెలెక్ట్ చేసిన దాన్ని బట్టి ఉండింది. యాక్సెస్ఫుల్ ఫ్రమ్ అంటే దిస్ అప్లికేషన్ స్కోప్ ఓన్లీ ఆల్ అప్లికేషన్ స్కోప్స్ అంటే ఈ అప్లికేషన్ దానికే కావాలా ఈ స్కోప్, లేదా అన్ని అప్లికేషన్స్ అప్లై అవ్వాలని పెట్టుకోవచ్చు. మనం ఏంటంటే అన్ని అప్లికేషన్స్ కావాలని పెట్టుకున్నాం, ఏదైనా పెట్టుకోవచ్చు మన తగ్గట్టు, మన రిక్వైర్మెంట్ తగ్గట్టు ఏదైనా పెట్టుకోవచ్చు. తర్వాత గ్లైడ్ ఎజెక్స్ ఎనేబుల్డ్ అంటే మనకి స్క్రిప్ట్ ఇంక్లూడ్ నుంచి క్లయింట్ సైడ్కి. స్క్రిప్ట్ ఇంక్లూడ్ ఏంటంటే సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్. మనకి 3 టైప్స్ ఆఫ్ స్క్రిప్టింగ్ ఉంటాయి: క్లయింట్ సైడ్, సర్వర్ సైడ్ అండ్
ఇంటిగ్రేషన్ ఏపీఐస్, ఈ స్క్రిప్టింగ్ ఉంటాయి. క్లయింట్ సైడ్ అంటే ఏంటి, బ్రౌజర్ ఎండ్లో కనిపిస్తుంది మనకి. మనం చేసిన చేంజెస్ బ్రౌజర్ ఎండ్లో కనిపిస్తాయి. బ్రౌజర్ అంటే ఏంటి, ఇప్పుడు మనకి డిస్ప్లే కనిపిస్తుందిగా, చేంజెస్ ఎర్రర్ మెసేజ్లు మనం రావాలంటే అది బ్రౌజర్ ఎండ్, క్లయింట్ సైడ్లో వస్తాయి. సర్వర్ సైడ్ అంటే, సర్వర్ అంటే ఏంటి, బ్యాక్ ఎండ్లో వర్క్ అవుతుంది కాబట్టి ఈ సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్ అంటారు. సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్లో బిజినెస్ సూట్స్, స్క్రిప్ట్ ఇంక్లూడ్స్ ఉంటాయి. సో ఇప్పుడు మనం చేస్తున్న స్క్రిప్ట్ ఇంక్లూడ్ సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్, ఓకేనా. గ్లైడ్ ఎజెక్స్ ఎనేబుల్ అంటే సర్వర్ సైడ్ నుంచి క్లయింట్ సైడ్కి మనకి కాల్ చేయాలంటే, స్క్రిప్టింగ్ యూజ్ చేయాలంటే దానికి గ్లైడ్ ఎజెక్స్ ఎనేబుల్ అనే ఆప్షన్ వాడతాము. ఇప్పుడు మనం ఏంది సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్ వాడుతున్నాం కాబట్టి మనం ఇప్పుడు వాడట్లేదు. ఎప్పుడైతే మన క్లయింట్ సైడ్ కావాలో, క్లయింట్ సైడ్ కాల్ చేయాలో అప్పుడు మనం గ్లైడ్ ఎజెక్స్ ఎనేబుల్ వాడతాం. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, గుర్తుపెట్టుకోండి. తర్వాత మొబైల్ కాలబుల్ అంటే మనం ఈ అప్లై చేస్తుంది మొబైల్ అప్లికేషన్స్కి అప్లై అవ్వాలంటే మొబైల్ కాలబుల్ అంటాం. ఎగ్జాంపుల్ ఏంటంటే నవ్ ఏజెంట్ అనే మొబైల్ అప్లికేషన్ ఉంది, దానిలో అప్లై కావాలంటే మొబైల్ కాలబుల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తాము. తర్వాత శాండ్ బాక్స్ ఎనేబుల్డ్ అంటే ఇది సెక్యూరిటీ ఫీచర్స్ ఎక్కువ వాడతారండి. ఎందుకంటే మనం రాసిన కోడ్ని మోడిఫికేషన్స్ లేకుండా సెక్యూర్గా ఉండాలంటే శాండ్ బాక్స్ ఎనేబుల్ ఆప్షన్ క్లిక్ చేసుకోవాలి. లేదు, కొన్ని బ్యాంకింగ్ ప్రాజెక్ట్స్ ఎక్కువ ఉంటాయి. బ్యాంకింగ్ ప్రాజెక్ట్స్ అంటే యూజర్ ఇన్ఫర్మేషన్ వేరే వాళ్ళు తెలియకూడదు. సో ఆ సిచ్యువేషన్లో ఏంటంటే శాండ్ బాక్స్ ఎనేబుల్స్ అని క్లిక్ చేసుకుంటాం మనం. ఇందాక చెప్పుకున్నా కదండి, ఎప్పుడైతే మనం నేమ్ ఎంటర్ చేసామో ఈ ఫ్రేమ్ వర్క్ డిఫాల్ట్గా వచ్చేస్తుంది. ఇదేంటి, ఇందాక ప్రీవియస్ స్లైడ్లో బ్రేక్ ది కోడ్ ఎలా రాయాలో తెలుసుకున్నాం. మనం ఏం చెప్పుకున్నాం, క్రియేట్ క్లాస్ కావాలి, యాడ్ ఇనిషియలైజ్ కావాలి, క్రియేట్ గెట్ యూజర్ మేనేజర్ ఫంక్షన్ అనే ఆప్షన్ రావాలని అనుకున్నాం. కానీ ఇక్కడ ఏంటంటే మనం ఎప్పుడైతే నేమ్ ఎంటర్ చేస్తామో ఈ మూడు డిఫాల్ట్గా వచ్చేస్తాయి. క్రియేట్ క్లాస్ వచ్చేస్తుంది, ఇనిషియలైజ్ వచ్చేస్తుంది, క్రియేట్ గెట్ యూజర్ మేనేజర్ ఫంక్షన్ వచ్చేస్తుంది. ఈ రెండు అయితే కంపల్సరీగా వచ్చేస్తుంది, క్రియేట్ క్లాస్, యాడ్ ఇనిషియలైజ్. ఇదిగా క్రియేట్ క్లాస్, ఇనిషియలైజేషన్ వచ్చేసింది. ఇప్పుడు ఈ పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. క్రియేట్ క్లాస్ అంటే ఏంటి, స్క్రిప్ట్ ఇంక్లూడ్ క్రియేట్ క్లాస్ డాట్ క్రియేట్ స్టార్ట్ అవుతుంది. అంటే మనం ఏంది, ఒక నేమ్ ఇస్తున్నాం, యూజర్ యూటిలిటీస్ అనే క్లాస్కి క్రియేట్కి నేమ్ ఇస్తున్నాం మనం. వేరే అంటే వేరియబుల్ అండి, వేరియబుల్ యూజర్ యూటిలిటీస్ ఈక్వల్ టు క్లాస్ డాట్ క్రియేట్ అనే ఆప్షన్ వస్తుంది. ప్రతి స్క్రిప్ట్ ఇంక్లూడ్ కూడా ఈ క్లాస్తో స్టార్ట్ అవుతుంది కాబట్టి యూజర్ యూటిలిటీస్ అనే క్లాస్ క్రియేట్ చేస్తాం మనం. ఇప్పుడు ఏంటి, మనకి క్లాస్ స్ట్రక్చర్ ఓపెన్ అయింది. ఏం కావాలి నెక్స్ట్, ప్రోటోటైప్ కావాలి. ప్రోటోటైప్ అంటే ఇది కూడా డిఫాల్ట్గా వచ్చేస్తుంది. ప్రోటోటైప్ కూడా క్లాస్ స్ట్రక్చర్ ఓపెన్ చేసింది. క్లాస్కి ఎప్పుడైతే మనం యూజువల్గా ఇనిషియలైజేషన్ ఫంక్షన్ వస్తుంది. ఇనిషియలైజేషన్ అంటే ఇనిషియలైజ్ చేయి, కాన్సెప్ట్ ఇనిషియలైజ్ చేయి ఫంక్షన్ వస్తుంది. అంటే ఒక కన్స్ట్రక్షన్ యాడ్ అయింది, కన్స్ట్రక్టర్ ఒక యాడ్ అయిపోయింది మనకి. ఇప్పుడు ఏంటంటే మనం ఫంక్షన్ క్రియేట్ చేసుకోవాలి. ఏంటి, గెట్ యూజర్ మేనేజర్ అనే ఫంక్షన్ క్రియేట్ చేయాలి. ఎందుకంటే మనకు మేనేజర్ కావాలి కదా, యూజర్కి మేనేజర్ రావాలి, అందువల్ల ఫంక్షన్ క్రియేట్ చేసుకుంటున్నాం. గెట్ యూజర్ మేనేజర్ ఫంక్షన్. యూజర్ నేమ్ అంటే మన యూజర్ నేమ్ ఎంటర్ చేసినప్పుడు మేనేజర్ యొక్క యూజర్ నేమ్ రావాలి, మేనేజర్ రావాలి మనకి. ఈ సింబల్స్ మొత్తం నేను ఒక వీడియో చేశానండి, ఒకసారి చెక్ చేసుకోండి, మీకు ఇంక ఈజీగా ఉంటుంది ఏ సింబల్ ఎందుకు వాడతారు అనేది. ఇప్పుడు వేరియబుల్ యూజర్ గ్లైడ్ రికార్డ్, జిఆర్ అంటే గ్లైడ్ రికార్డ్ అండి, ఈక్వల్ టు న్యూ గ్లైడ్ రికార్డ్. ఇప్పుడు మనం వేరియబుల్ డిక్లేర్ చేస్తున్నాం, వేర్ యూజర్ జిఆర్ అనేది ఈ వేరియబుల్ డిక్లేర్ చేస్తున్నాం, ఈక్వల్ టు న్యూ గ్లైడ్ రికార్డ్. ఏ టేబుల్, sys_user టేబుల్. అంటే sys_user టేబుల్ యూజర్ యొక్క ఇన్ఫర్మేషన్ ఉంటుంది, sys_user టేబుల్. ఈ యూజర్ టేబుల్ నుంచి మనకు గ్లైడ్ రికార్డ్ డిక్లేర్ చేస్తున్నాము. యూజర్ జిఆర్ డాట్, ఇప్పుడు మనకి ఏం కావాలి, క్వైరీ కావాలి కదా, sys_user టేబుల్ నుంచి క్వైరీ కావాలి.
ఏం కావాలి? యూజర్ నేమ్ కావాలి మనకి, క్వెరీ చేయాలి. అందువల్ల యాడ్ క్వైరీ. ఇవంతా గ్లైడ్ కార్డ్లో వస్తాయి. గ్లైడ్ కార్డ్ ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీ అయిపోతుంది. ఇప్పుడైనా పర్లేదు, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా, దీనిలో కవర్ అయిపోతుంది. యూజర్ అండర్ స్కోర్ నేమ్. యూజర్ అండర్ స్కోర్ నేమ్ అంటే బ్యాక్ అండ్ నేమ్. యూజర్ నేమ్ యొక్క బ్యాక్ అండ్ నేమ్ యూజర్ అండర్ స్కోర్ నేమ్. యూజర్ నేమ్ తర్వాత ఏం చేయాలి? యూజర్ జిఆర్ క్వైరీ చేయాలి. యూజర్ గ్లైడ్ కార్డ్ డాట్ క్వైరీ అంటే క్వైరీ చేస్తుంది. యూజర్ యొక్క యూజర్ నేమ్ క్వైరీ చేస్తుంది. క్వైరీ అంటే ఏంటి? ఆ రికార్డ్స్ను చెక్ చేస్తుంది. యూజర్ నేమ్ ఉంటే మనం యూజర్ నేమ్ ఎదుగుతూ ఉండిద్ది. క్వైరీ రెడీ అయిపోయింది వెతకడానికి. ఇప్పుడు ఏంటి? యూజర్ రికార్డ్ వెతుకుతుంది. దానికి ఇప్పుడు ఏం చేయాలి మనం? యూజర్ రికార్డ్ ఉందా లేదా చెక్ చేయాలి. యూజర్ రికార్డ్ ఉందా లేదా చెక్ చేయాలి. ఇఫ్ అందుకు మనం కండిషన్ వాడాలి. ఇఫ్ యూజర్, మన కండిషన్స్ ఏంటంటే ఇఫ్ వైల్ లూప్స్ అంటారు వీటిని. ఇఫ్ లూప్, వైల్ లూప్. ఇఫ్ అంటే సింగిల్ రికార్డ్ని చెక్ చేయడానికి వాడతారు. వైల్ అంటే మల్టిపుల్ రికార్డ్ చెక్ చేయడానికి వాడతారు. నెక్స్ట్ నెక్స్ట్ అంటే 1 by 1 చెక్ చేస్తూ ఉండేది. కర్లీ బ్రాకెట్స్ పెట్టి, కర్లీ బ్రాకెట్స్లో బ్లాక్స్ ఆఫ్ కోడ్ ఉంటుంది. సో ఇప్పుడు ఏంది దీని కాన్సెప్ట్? యూజర్ యూజర్ ఇన్ఫర్మేషన్ దొరికితే ఫర్దర్గా సెర్చ్ చేస్తుంది ఇది. ఇప్పుడు ఏంది? యూజర్ యూజర్ ఉంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. నెక్స్ట్ లెవెల్ ఏం కావాలి మనకి? మేనేజర్ కావాలిగా, మేనేజర్ ఫీల్డ్ కావాలి మనకి. సో ఇప్పుడు మేనేజర్ చెక్ చేస్తాం మనం. ఇఫ్, మళ్ళీ ఇఫే యూజ్ చేద్దాం. ఇఫ్ యూజర్ జిఆర్ గ్లైడ్ రికార్డ్ డాట్ మేనేజర్. మేనేజర్ కావాలి మనకి. ఇప్పుడు యూజర్ ఉన్నారు, మేనేజర్ ఫర్దర్గా మేనేజర్ కావాలి. మేనేజర్ రిటర్న్ యూజర్ జిఆర్ డాట్ మేనేజర్ నేమ్. సో మేనేజర్ ఉంటే ఓకే ఇస్తుంది. మేనేజర్ లేకపోతే అనే కండిషన్ మనం ఏం వాడాలంటే ఎల్స్ వాడతాం. ఎల్స్. మీరు వరి అవసరం పని లేదని ప్రాక్టీస్ చేస్తే మీకు అర్థమైపోద్ది. ప్రాక్టీస్ చేయండి, సింపుల్గా ఉంటుంది కోడి మొత్తం. రిటర్న్. రిటర్న్ అంటే ఏంటి? మనకి ఏం రావాలి? రిటర్న్ మేనేజర్ లేకపోతే ఏం చేయాలి? నో మేనేజర్ అసైన్ అని రావాలి. మేనేజర్ అసైన్ చేయకపోతే. మేనేజర్ అసైన్ చేయాలనే రూల్ లేదండి. కొంతమంది మేనేజర్స్ ఉంటారు, కొంతమంది మేనేజర్స్ అసైన్ చేయకపోవచ్చు. ఈ సిచ్యువేషన్లో మేనేజర్ లేదు అని రిటర్న్ అవ్వాలి. మేనేజర్, నో మేనేజర్ ఫౌండ్, అసైన్డ్ అని ఇది రావాలి. ఫైనల్గా మనం కోడ్ ఎండ్ చేసేప్పుడు సెమికోలన్ వాడాలి. ఇప్పుడు మేనేజర్ లేకపోతే నో మేనేజర్ ఫౌండ్ మెసేజ్ రావాలి. అదే యూజర్ లేకపోతే యూజర్ లేరని కూడా రావాలి కదా. రిటర్న్ యూజర్ నాట్ ఫౌండ్, యూజర్ నాట్ ఫౌండ్, యూజర్ లేరు అని రిటర్న్ రావాలి యూజర్ లేకపోతే. సెమికోలన్. ఏం చేయాలి? క్లోజ్ చేయాలి కదా. ఇంతటితో అయిపోయింది. క్లోజ్ చేయాలి, కంపల్సరీ క్లోజ్ చేయాలి. ఎలా క్లోజ్ చేయాలంటే టైప్, సారీ ఆల్రెడీ వచ్చేస్తుంది ఉంటుంది దీనిలో.
ఒకసారి కోడ్ చెక్ చేస్తున్నాం. that user class dot create just prototype equal to create class add initialize create class prototype వచ్చేస్తుంది. ఇనిషియల్స్ కూడా యాడ్ చేస్తాం మనం. అదే సిస్టమ్ డిఫాల్ట్గా యాడ్ చేసి ఇచ్చేస్తుంది. మనం రాయాల్సిన అవసరం లేదని డిఫాల్ట్గా ఇచ్చేస్తుంది. బైక్ అండి. తర్వాత ఏంటి, ఫంక్షన్ ఉంది కదా, క్రియేట్ గెట్ యూజర్ మేనేజర్ ఫంక్షన్, క్రియేట్ గెట్ యూజర్ మేనేజర్ ఫంక్షన్, క్రియేట్ గెట్ యూజర్ మేనేజర్ ఫంక్షన్, ఇదిగో క్రియేట్ చేసాం మనం. తర్వాత స్టెప్ ఏంటి, క్వైరీ sys user table with user name, క్వైరీ sys user name user table with user name తో క్వైరీ చేసాం మనం ఈ పాయింట్ అది. తర్వాత ఏం చేసాం, ఇఫ్ ఈ యూజర్ ఎగ్జిస్ట్ చెక్ మేనేజర్ ఫీల్డ్, if manager exist check the manager field, manager name, if manager field exists check with the manager name, check అంటే రిటర్న్ మనకి మేనేజర్ నేమ్తో రిటర్న్ చేస్తుంది. లేకపోతే ఒక నిమిషం, ఇఫ్ మేనేజర్ ఎగ్జిస్ట్ రిటర్న్ మేనేజర్ నేమ్, మేనేజర్ ఉంటే మేనేజర్ నేమ్ ఇచ్చమంటుంది. ఇఫ్ నో మేనేజర్ రిటర్న్ నో మేనేజర్ అసైన్డ్, మేనేజర్ లేకపోతే మేనేజర్ లేరు అని అసైన్ చేయమంటుంది. ఎల్స్ ఎల్స్ అంటే లేకపోతే రిటర్న్ నో మేనేజర్ అసైన్డ్, ఇఫ్ నో మేనేజర్ రిటర్న్ నో మేనేజర్ అసైన్డ్, మేనేజర్ లేకపోతే ఎల్స్ అంటే లేకపోతే మేనేజర్ లేరని అసైన్ చేయమంటుంది. తర్వాత ఏంటి, ఇఫ్ యూజర్ నాట్ ఫౌండ్ రిటర్న్ యూజర్ నాట్ ఫౌండ్, యూజర్ లేకపోతే మనం రిటర్న్ ఇచ్చామని చెప్తుంది. ఫైనల్గా క్లోజ్ క్లాస్, క్లోజ్ క్లాస్, ఇది క్లాస్. ఎందుకంటే ఇది కంపల్సరీ ఇంపార్టెంట్ అండి. మనం లెటర్ రాసినప్పుడు లాస్ట్లో సైన్ చేస్తాం కదా, బై యువర్స్ సిన్సియర్లీ యువర్స్ ఒబీడియంట్లీ అని రాస్తాం కదా, అలా రాసి మనం సైన్ చేస్తాం కదా, అప్పుడే మనకి లెటర్కి ఆథరైజేషన్ ఉంటుంది. ఇది కూడా అంతే, లాస్ట్లో టైప్ అనేది క్లోజ్ చేస్తేనే యూజర్ అని అంటేనే మనకి ఈ స్క్రిప్ట్ ఇంక్లూడ్కి అథెంటికేషన్ ఉంటుంది. ఇంకో కర్లీ బ్రాకెట్ కావాలి.
ఓకే. ఇప్పుడు ఏం చేయాలి మనం? క్లోజ్ క్లాస్ చేసాము. తర్వాత యాక్షన్ ప్లాన్లోకి వెళ్దాం. స్క్రిప్ట్ ఇంక్లూడ్ కోడ్ ఇంతవరకు అయిపోయింది మనకి. బ్యాక్గ్రౌండ్ టెస్ట్ చేయాలి. ఎందుకు బ్యాక్గ్రౌండ్ టెస్ట్ చేయాలంటే ఇప్పుడు రాసిన కోడ్ ఏంటి, మనం స్క్రిప్ట్ ఇంక్లూడ్లో కోడ్ రాసాం. స్క్రిప్ట్ ఇంక్లూడ్ మనకి ఎలా పనిచేస్తుంది అంటే క్యాలిక్యులేటర్ బ్రెయిన్లో పనిచేస్తుంది. మన ఫార్ములా మనకి ఫర్ ఎగ్జాంపుల్ 2 × 2 = 4 అని ఎప్పుడు అప్లై అవుతుంది? మనం ఎంటర్ చేసినప్పుడే కదా. ఆల్రెడీ క్యాలిక్యులేటర్ బ్రెయిన్లో ఫీడ్ అయి ఉంటుంది ఫార్ములా. ఎప్పుడు వస్తుంది అంటే మనం ఎంటర్ చేసినప్పుడు వస్తుంది. అది ఎక్కడ ఎంటర్ చేస్తాం? స్క్రిప్ట్ బ్యాక్గ్రౌండ్లో కానీ బిజినెస్ రూల్స్లో అప్లై చేస్తాం మనం. దానికోసం మనం స్క్రిప్ట్ బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళి ఎంటర్ చేద్దాం. స్క్రిప్ట్ బ్యాక్గ్రౌండ్ సిస్టమ్ డెఫినేషన్లో స్క్రిప్ట్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. ఇక్కడ ఎంటర్ చేద్దాం మనం. ఏం కావాలి? వేరియబుల్ మేనేజర్ ఈక్వల్ టు న్యూ యూజర్ యూటిల్స్. ఇక్కడ యూజర్ యూటిల్స్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు మనకి స్క్రిప్ట్ ఇంక్లూడ్ రీయూజబుల్ స్క్రిప్ట్ అంటారు. అంటే ఏంటి? ఇక్కడ స్క్రిప్ట్ ఇంక్లూడ్లో క్రియేట్ చేసాం కదా యూజర్ యూటిల్స్ అనే ఆప్షన్, మనం ఈ కోడ్ని మనం ఇక్కడ నుంచి కాల్ చేసుకోవచ్చు. దాన్నే రీయూజబుల్ స్క్రిప్ట్ అంటారు. బ్యాక్గ్రౌండ్ స్క్రిప్ట్ నుంచి కానీ, వర్క్ ఫ్లో నుంచి కానీ, ఇంటిగ్రేషన్స్ గురించి కానీ, ఇంటిగ్రేషన్స్ నుంచి, షెడ్యూల్ జాబ్స్ నుంచి కానీ, లేకపోతే స్క్రిప్ట్ బ్యాక్గ్రౌండ్ నుంచి కానీ కాల్ చేసుకోవచ్చు. ఈ యూజర్ యూటిల్స్ అనే ఆప్షన్ మనం ఈ కోడ్ స్క్రిప్ట్ ఇంక్లూడ్ క్రియేట్ చేసాం. అందువల్ల ఇక్కడ నుంచి కాల్ చేస్తున్నాం మనం. తర్వాత గెట్ యూజర్ మేనేజర్, అంతే కదా. గెట్ యూజర్ మేనేజర్. ఏదో ఒక నేమ్ ఇద్దాం, అడ్మిన్ అని ఏదో ఒకటి ఇద్దాం. నేనేమో చేంజెస్ చూపిస్తాను. దానికి ఎవరైతే యూజర్స్ ఉందో తెలుస్తుంది. ఎండ్ ఆఫ్ ది లైన్ సెమికోలన్ ఇవ్వాలి. తర్వాత ఏం కావాలి మనకి? మనకు కావాలి కదా, కనిపించాలి కదా స్క్రీన్ మీద. అప్పుడు ఏం చేయాలంటే జిఎస్ డాట్ ప్రింట్ మేనేజర్, మేనేజర్ ఈస్ అని మనకు వస్తుంది. ఎండ్ ఆఫ్ ది కోడ్ సెమికోలన్. రన్ స్క్రిప్ట్ కొడదాం. ఇదిగోండి అబిల్ ట్యూటర్. ఈ అడ్మిన్ అనే నేమ్కి మేనేజర్ అబిల్ ట్యూటర్. ఒకసారి చెక్ చేద్దాం మనం. ఎలా చెక్ చేద్దామంటే ఈ యూజర్స్లోకి వెళ్తే సిస్టమ్ సెక్యూరిటీ కింద యూజర్స్ ఉంటాయి. అడ్మిన్ అనే నేమ్తో చెక్ చేద్దాం. అడ్మిన్ అడ్మిన్ అనే యూజర్ ఐడితో చెక్ చేద్దాం. ఆల్రెడీ అడ్మిన్ ఉంది, నేను చూపిస్తున్నాను. రన్ స్క్రిప్ట్ క్లిక్ చేస్తే అబిల్ ట్యూటర్ అని వచ్చింది. ఇప్పుడు చూద్దాం ఒకసారి. మేనేజర్ అబిల్ ట్యూటరే కదా, అబిల్ ట్యూటరే కదా, అబిల్ ట్యూటరే కదా. ఇట్లా ఫర్దర్గా చెక్ చేద్దాం. మళ్ళీ వేరే యూజర్స్ చెక్ చేద్దాం. తర్వాత అబిల్ ట్యూటర్ మేనేజర్ చూద్దాం. ఇప్పుడు యూజర్ ఐడి కాపీ చేసుకోండి. యూజర్ ఐడి కాపీ చేసుకుని నేను కూడా కాపీ చేసుకోవచ్చు. ఇక్కడ అబిల్ ట్యూటర్కి ఎవరు మేనేజర్ చూద్దాం. అబిల్ ట్యూటర్కి అమీర్ నేను ప్రవీణ్ అనే పర్సన్ మేనేజర్. ఇంక మిగతా వాళ్ళు కూడా చెక్ చేద్దాం. అబ్రహాం లింకన్ చెక్ చేద్దాం. అబ్రహాం లింకన్కి రన్ స్క్రిప్ట్. అబ్రహాం లింకన్కి అబిల్ ట్యూటర్ మేనేజర్. తర్వాత కెరవాన్స్కి చెక్ చేద్దాం. అబ్దుల్లా కెరాన్స్కి. ఇదిగో చూడండి, నో మేనేజర్ అసైన్ అని చూపిస్తుంది. ఇతనికి మేనేజర్ అసైన్ లేదు, మేనేజర్ లేదు. ఇది ఎక్కడి నుంచి వస్తుంది? మన కోడ్ రాసాం కదా.
ఇఫ్ నో మేనేజర్ రిటర్న్ నో మేనేజర్ ఎస్ఎన్ అని పెట్టుకున్నాం, కోడ్లో పెట్టుకున్నాం మనం. ఓకేనా? కోడ్లో పెట్టుకున్నాం కాబట్టి నో మేనేజర్ ఎస్ఎన్ అని వచ్చింది మనకి. ఇదిగోండి, నో మేనేజర్ ఎస్ఎన్ అని వచ్చింది. కోడ్ అప్లై అవుతుంది కదా. మేనేజర్ ఉంటే మేనేజర్ నేమ్ వస్తుంది, మేనేజర్ లేకపోతే నో మేనేజర్ అని వస్తుంది. అదేవిధంగా ఇప్పుడు యూజర్ లేకుండా టెస్ట్ చేద్దాము. ఏదో ఒక యూజర్ నేమ్ పెడదాము, సెట్ చేద్దాం. కుమార్ అని చెక్ చేద్దాం. కుమార్. ఇదిగోండి, యూజర్ నాట్ ఫౌండ్ అని వచ్చింది. ఇక్కడ ఇది ఎక్కడ రాస్తాం మనం? స్క్రిప్ట్లో రాసాం ఆల్రెడీ. ఇఫ్ యూజర్ నాట్ ఫౌండ్, ఇఫ్ యూజర్ నాట్ ఫౌండ్ రిటర్న్ యూజర్ నాట్ ఫౌండ్. యూజర్ నాట్ ఫౌండ్ అనే ఆప్షన్తో రిటర్న్ వస్తుంది మనకి. వచ్చింది కదా, యూజర్ నాట్ ఫౌండ్ అని వచ్చింది కదా. మేనేజర్ నాట్ ఫౌండ్ వచ్చింది, యూజర్ నాట్ ఫౌండ్ అని వచ్చింది. ఇదిగోండి, ఇఫ్ మేనేజర్ ఎగ్జిస్ట్ రిటర్న్ యూజర్ మేనేజర్ నేమ్. మేనేజర్ ఉంటే మేనేజర్ నేమ్తో వస్తుంది, మేనేజర్ లేకపోతే నో మేనేజర్ అని వస్తుంది. అదే యూజర్ లేకపోతే యూజర్ నాట్ ఫౌండ్ అని వస్తుంది. మన అన్ని ఫంక్షన్స్ అప్లై అయినాయి. నో మేనేజర్ వచ్చింది, మేనేజర్ నేమ్ వచ్చింది, యూజర్ నాట్ ఫౌండ్ అని కూడా వచ్చేసింది. మళ్ళీ డౌట్ ఉంటే మళ్ళీ చెక్ చేద్దాం. మళ్ళీ నేమ్తో చెక్ చేద్దాం. కాపీ చేసుకుని ఇక్కడ ఎంటర్ చేద్దాం. ఈ కుమార్ అనే ప్లేస్లో ఎంటర్ చేద్దాం. నో మేనేజర్ అసైన్డ్. నో మేనేజర్ అసైన్ మనం అప్పుడు ఇచ్చుకున్నాం, ఆల్రెడీ కోడ్లో ఇచ్చుకున్నాం. నో మేనేజర్ అసైన్ అని ఇచ్చుకున్నాం. యూజర్ లేకపోతే యూజర్ నాట్ ఫౌండ్ అని వస్తుంది. మళ్ళీ చెక్ చేద్దాం, యూజర్ నాట్ ఫౌండ్ అని ఏదో నేమ్ ఇద్దాం. శ్రీను ఇద్దాం. యూజర్ నాట్ ఫౌండ్ అని వస్తుంది. అడ్మిన్ ఇద్దాం. అడ్మిన్ అంటే ఆల్రెడీ యూజర్ నేమ్ ఉంది. సో ఆ అడ్మిన్ యొక్క మేనేజర్ ఇచ్చారు. తర్వాత ఈ అబిలిటేటర్కి పెడదాం. అబిలిటేటర్ మేనేజర్ చూద్దాం. యూజర్ నాట్ ఫౌండ్. ఈ మేనేజర్ లేరు, ఈ యూజరే లేడు. అబిలిటేటర్ అనేది మనం యూజర్ నేమ్ రాంగ్ ఇచ్చాం. రాంగ్ ఇచ్చినప్పుడు ఇలా వస్తుంది. ఇప్పుడు యూజర్ ఐడి తెద్దాం. అబిలిటేటర్ యూజర్ ఐడి తీస్తేనే మనకు వస్తుంది, లేకపోతే యూజర్ నేమ్ కూడా ప్రాపర్గా ఇవ్వాలి. ఆ మేనేజర్ నేమ్ వచ్చేసింది, ప్రవీణ్ అనే పర్సన్ వచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ కుమార్ అని చేద్దాం. యూజర్ నాట్ ఫౌండ్ అని వస్తుంది, యూజర్ నాట్ ఫౌండ్ అని వచ్చేస్తుంది. ఇదండి, ఇలా ప్రాక్టీస్ చేయొచ్చు మనం సింపుల్గా. చాలా ఈజీ అండి. మనం ఏంటంటే ప్రాక్టీస్ చేయక చాలా కష్టం అనుకున్నాం, కానీ చాలా ఈజీ ప్రాక్టీస్ చేస్తే. గుడ్ ప్రాక్టీసెస్ చూద్దాం ఇప్పుడు. నెక్స్ట్ స్లైడ్. మనం కోడ్ బ్రేక్ చేసాము, నెక్స్ట్ గుడ్ ప్రాక్టీసెస్ చూద్దాం. గుడ్ ప్రాక్టీస్ ఏంటి? యూజ్ క్లియర్ అండ్ మీనింగ్ఫుల్ క్లాస్ ఫంక్షన్ నేమ్స్. మనం ముందుగా చెప్పుకున్నాం, మనకి మీనింగ్ఫుల్గా ఉండాలి నేమ్ అనేది. రైట్ స్మాల్ అండ్ మాడ్యులర్ ఫంక్షన్స్, సింపుల్గా ఉండాలి. ఆల్వేస్ డిఫరెంట్ టైప్ అట్ ది ఎండ్ ఆఫ్ ది స్క్రిప్ట్. కంపల్సరీగా మనకి ఎండ్ ఆఫ్ ది స్క్రిప్ట్ టైప్ మెన్షన్ చేయాలి. యాడ్ కామెంట్స్ ఫర్ బెటర్ అండర్స్టాండింగ్. అంటే సింగిల్ లైన్ కామెంట్, మల్టీ లైన్ కామెంట్స్ ఉంటాయి కదా, అవి ఎంటర్ చేయడం వల్ల మనకి క్లియర్గా అర్థమవుతుంది. తర్వాత అవాయిడ్ హార్డ్ కోడింగ్ వాల్యూస్, సిస్టమ్ ప్రాక్టీస్ నీడెడ్. అవాయిడ్ హార్డ్ కోడింగ్ వాల్యూస్ అంటే మనకి కంపల్సరీగా బ్యాక్ అండ్ వాల్యూస్ రాయమంటారు. బ్యాక్ అండ్ డేటా మిగతావన్నీ హార్డ్ కోడింగ్ వాల్యూస్ ఉంటాయి. యూజ్ సిస్టమ్ ప్రాపర్టీస్ ఇఫ్ నీడెడ్. సిస్టమ్ ప్రాపర్టీస్ వాడమంటున్నారు అవసరమైతే. కన్క్లూజన్ ఏంటి? మా స్క్రిప్ట్ ఇంక్లూడ్ ఏంటి? రీయూజబుల్ సర్వర్ సైడ్ స్క్రిప్ట్ ఇన్ సర్వీస్ నౌ. రీయూజబుల్ అని తెలుసు కదా మనకి. స్క్రిప్ట్ ఇంక్లూడ్ కూడా రాసింది బ్యాక్గ్రౌండ్ స్క్రిప్ట్ లో కానీ, బిజినెస్ టూల్స్ లో కానీ, వర్క్ ఫ్లోస్ లో కానీ, షెడ్యూల్ జాబ్స్ లో కానీ, ఎక్కడైనా ఇంటిగ్రేషన్ లో కానీ ఎక్కడైనా యూజ్ అవుతుంది. దాన్ని రీయూజబుల్ సర్వర్ సైడ్ స్క్రిప్ట్ అంటారు. సో ఇంప్రూవ్స్ ది మెయింటైనబిలిటీ అండ్ రెడ్యూసెస్ డూప్లికేషన్. అంటే ఏంటి? మనం మల్టిపుల్ టైమ్స్ కోడ్ రాయాల్సిన అవసరం లేదు. స్క్రిప్ట్ ఇంక్లూడ్ కోడ్ రాసి మనం మిగతా చోట్ల కాల్ చేసుకుందాం. అందువల్ల ఏంటంటే మెయింటెనెన్స్ ఈజీగా ఉంటుంది, డూప్లికేషన్ తక్కువ ఉంటుంది. డూప్లికేషన్ ఎప్పుడైతే మనకు తక్కువ ఉంటుందో సిస్టమ్ బాగా ఎఫిషియన్సీ పనిచేస్తుంది, దానివల్ల ఎర్రర్స్ తక్కువ ఉంటాయి. బెస్ట్ ప్రాక్టీస్ ఈజ్ కీప్ ఇట్ క్లీన్, మాడ్యులర్ అండ్ వెల్ డాక్యుమెంటెడ్. మనకి కోడ్ అనేది క్లీన్గా ఉండాలి, నీట్గా ఉండాలి, మాడ్యులర్గా అంటే సింపుల్గా ఉండాలి, డాక్యుమెంటెడ్గా ఉండాలి, అంటే ప్రాపర్ కమెంటింగ్ ఉండాలి కోడ్లో. తర్వాత ఈ స్క్రిప్ట్ ఇంక్లూడ్ అనేది ఫౌండేషన్ ఫర్ అడ్వాన్స్ స్క్రిప్టింగ్ సర్వీస్ నౌ. మనకి ఏదైనా
అడ్వాన్స్ లెవెల్ స్క్రిప్టింగ్కి స్క్రిప్టింగ్ ఇంక్లూడ్ ఫౌండేషన్ అండి. స్క్రిప్టింగ్ ఇంక్లూడ్ లేకుండా ఏది ఉండదు, ఏ స్క్రిప్టింగ్ ఉండదు. ఎందుకంటే స్క్రిప్టింగ్ ఇంక్లూడ్లో అన్ని కవర్ అయిపోతాయి, గ్లైడ్ రికార్డ్స్, గ్లైడ్ ఎజెక్స్, ఏపీఎస్ అన్ని కవర్ అయిపోతాయి. ఇందువల్ల స్క్రిప్ట్ ఇంక్లూడ్ని ఫౌండేషన్ ఫర్ అడ్వాన్స్ స్క్రిప్టింగ్ అంటారు. సో థ్యాంక్స్ అండి. ఇప్పుడు దాకా చాలా పేషెన్స్గా నా వీడియో విన్నందుకు చాలా చాలా థ్యాంక్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో యాడ్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఏమైనా డెమో కావాల్సిన కూడా నేను ఇస్తానండి. మీకు ఏమైనా స్క్రిప్ట్ ఇంక్లూడ్ నుంచి క్లాస్ కావాలంటే నేను చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇదండి నా సర్వీస్ నౌ యూట్యూబ్ ఛానల్, సర్వీస్ నౌ లెర్న్ ఈజీ బై ప్రవీణ్ అమీన్ అని. మీకు ఈ వీడియో నచ్చితే, ఫర్దర్గా మీకు యూజ్ఫుల్ అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. ఇందులోనే స్క్రిప్ట్ ఇంక్లూడ్ సంబంధించిన చాలా సెక్షన్స్ ఉన్నాయి, ప్రాక్టీస్ సెషన్స్ ఉన్నాయి, గ్లైడ్ రికార్డ్ స్క్రిప్ట్ ఇంక్లూడ్ సంబంధించినవి ఉన్నాయి. దాంతోపాటు సింబల్స్ అండి, స్క్రిప్టింగ్లో వాడే సింబల్స్, మీకు కంపల్సరీ కావాల్సిన సింబల్స్ అనేది, సింబల్స్ ఉంటే మనకి స్క్రిప్టింగ్ అనేది ఈజీ అవుతుంది. వాటి గురించి వీడియోస్ ఉన్నాయి. తర్వాత ఇంటిగ్రేషన్ వీడియోస్ కూడా ఉన్నాయండి. జీరా ఇంటిగ్రేషన్ ఎలా చేయాలనేది 2 పార్ట్లుగా డివైడ్ చేసి ఇచ్చాను నేను. తర్వాత ఇంటర్వ్యూ క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్ జీరా ఇంటిగ్రేషన్ సంబంధించి కూడా ఉన్నాయి. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ టు ఆల్.